వదినా, రోజు రోజుకి వయసు పెరుగుతుందా తగ్గుతుందా? ఆహా, ఒక్క మాట, వయసు రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. ఆహా, పెరుగుతుంది కదా. మా కింద ఫ్లోర్ ఆవిడ రోజు కలిసి ఏమ్మా నా వయసు పెరిగినట్టు కనిపిస్తుందా తగ్గినట్టు కనిపిస్తుందా అని నన్ను అడిగింది. పావనిని కూడా సేమ్ అడిగిందంట, నా వయసు పెరిగినట్టు కనిపిస్తుందా తగ్గినట్టు కనిపిస్తుందా? ఏమ్మా నా వయసు పెరిగినట్టు కనిపిస్తుందా తగ్గినట్టు కనిపిస్తుందా? ఆబ్వియస్లీ వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా అండి? మొన్న ఒక రోజు నా మూడ్ ఆఫ్ అయింది వదినా. ఆంటీ వచ్చారు, మళ్ళీ వచ్చి ఏమ్మా బాగున్నావా అని మాట్లాడిన తర్వాత నా వయసు 45 కానీ నేను అలా కనిపించాను కదా అని అన్నారు. బీపీతో ఉండే వదినా. లేదా ఆంటీ 50లా కనిపిస్తున్నారు అని అన్నాను. అంతే, ఇంత గుడ్లేసుకొని ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారో తెలుసా? అయినా నాకు తెలియక అడుగుతాను వదినా, వయసు ఎక్కడైనా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఒక మాట సరే, అందం పెరిగిందంటే అనుకోవచ్చు, కానీ వయసు వదినా, వయసు అనేది పెరుగుతుంది. ఇప్పుడు అందం పెరుగుడు అనే విషయంలో మన మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడు, అలానే మన సమంత ఎంత అందంగా ఉంటుంది. అయ్యో, మన ఇంద్రజ గారు ఎంత అందంగా ఉంటారు, ఖుష్బు గారు ఎంత అందంగా ఉంటారు. అలా అందమైన హీరో హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ కింగ్ నాగార్జున ఎంత అందంగా ఉంటారు కదా. అందం అనేది పెరుగుతుంది కానీ వయసు పెరుగుతుందా? ఈ విషయంలోనే మాట్లాడాలి వదిన. చాలా విషయాలు మాట్లాడుకోవాలి, దానికి పెద్ద డిబేటే అవ్వాలి. అదంతా అవ్వాలంటే వంట కూడా చేయాలి కదా. మరి వైరల్ వంటలక్క చేయబోతున్న వంట చిల్లీ చికెన్. చూడండి, చిల్లీ చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అస్సలు డిలే చేసేదే లేదు, లాగే లేదు. ఫస్ట్ పదార్థాలన్నీ చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బీట్ చేసుకున్న ఎగ్, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక ప్యాన్లో నేను నూనె వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు బోన్లెస్ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ కుక్ అవ్వడానికి ఎక్కువ ఏం సమయం పట్టదండి, ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఎలాగో మనం మళ్ళీ చిల్లీ చికెన్ ఆ ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ రీకుక్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేయచ్చు. వదిన ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఆనియన్, కొద్దిగా క్యాప్సికమ్, ఒకసారి కలిపేసుకొని తీసేయాలి, ప్లేట్లో వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, డైమండ్ షేప్లో తరిగిన పచ్చిమిర్చి, ఒక్కసారి కలిపి ఇప్పుడు
కొద్దిగా లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా టొమాటో కెచప్, మిరియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్. బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు, మనం వేసిన సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఒక బాయిల్ రాగానే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. వదినా, కుక్ అవ్వడానికి ఎలాగో 2 నిమిషాలు పడుతుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకుంటాం. కొద్దిగా పైనుంచి ఉల్లిపొరక వేసుకోవాలి. ఈరోజు మనము స్టార్టర్ లాగా చేస్తున్నాము, అంటే డ్రైగా. సో ఇప్పుడు దీన్ని లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసుకోవాలి. వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపొరక తీసుకొని అలా పైనుంచి వేసేసుకుంటే వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ. వదినా, అంత నీట్గా కూడా చేసుకున్నాను. నెక్స్ట్ వంటకి కావాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి. కానీ దానికి ముందు ఏంటో ఒక మాట చెప్తే బాగుండు అనిపించింది వదినా. ఇప్పుడు వయసు అనేది పెరుగుతుంది కానీ తగ్గదు కదా వదినా. వయసు పెరుగుతుందని ఆలోచిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. అంటే ఇప్పుడు కొందరు అనుకుంటుంటారు వదినా, నేను వాకింగ్కి వెళ్తున్నా, ఏమైనా తగ్గానా? అంటే నా వయసు తగ్గినట్టు కనిపిస్తుందా? నేను జిమ్కి వెళ్తున్నా, నా వయసు తగ్గినట్టు కనిపిస్తుందా? అంటే తగ్గదు. వయసు అనేది ఉన్నదే పెరగడానికి, తగ్గడానికి కాదు. మరి జిమ్కి వెళ్తే అలానే వాకింగ్ చేస్తే ఏంటి అంటే వయసు పెరిగినా సరే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే ఈ జిమ్ములు వాకింగులు చేసేది. అంతెందుకు వదినా, ఇప్పుడు మన హీరోయిన్లే ఉన్నారు, హీరోలే ఉన్నారు. 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ అందం వేరు, 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ అందం వేరు. 20 అందం 20దే, 60 అందం 60దే. ఇప్పుడు 20 అందం 60కి రావాలన్నా, 60 అందం 20కి రావాలన్నా పాసిబిలిటీ కాదు కదా వదినా. అలాంటప్పుడు వాటి గురించి ఆలోచించద్దు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఎక్కడో చదివానో విన్నానో అంత గుర్తుకు లేదు, కానీ ఈ వయసు పెరుగుతుందని బాగా బాధపడే వాళ్ళు ఎవరో తెలుసా? వయసులో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యో వయసు పెరుగుతుంది, వయసు పెరిగినంత ఫాస్ట్గా పేరు పెరగట్లేదు అని ఆలోచించేవాళ్ళు. వదినా, ఒక్క మాట చెప్పనా? వయసు పెరుగుతుందని భయపడ్డా, వయసు పెరగట్లేదని భయపడకపోయినా వయసు అయితే డెఫినెట్లీ పెరుగుతుంది వదినా. అది సరే, ఇంకా సెకండ్ వంటలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే అద్భుతమైన వంటను చూసారు కదా, నెక్స్ట్ దానికి మించిన వంటను చూస్తున్నారు. ఇంకా లాగ్ లేకుండా వైరల్ వంట లెక్క చేయబోతున్న నెక్స్ట్ వంట డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. వదినా, డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి బాగా వేడవ్వాలి.
ఫుడ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అయ్యో, నాకు చాలా ఇష్టం వదిన. అండ్ స్పెషల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆహాహా, 9 గంటలకో 10 గంటలకో సడన్గా గుర్తొస్తుంది, ఏం తినాలనిపిస్తుంది? ఎగ్ ఫ్రైడ్ రైస్. అంత ఇష్టం నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే. అండ్ ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ నార్మల్గా చేసే వాళ్ళకి నేను చేసేదానికి కొంచెం అయినా డిఫరెంట్ ఉండాలి కదా, అందుకనే డబల్ ఎగ్, చెప్పడానికి డబుల్ కానీ నేను ట్రిపుల్ ఎగ్ చేస్తున్నాను అనమాట. ట్రిపుల్ ఎగ్ వేయబోతున్నాను. ఇది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, అయ్యో రామా, ట్రిపుల్ కాదు వదినా, రైస్కి ట్రిపుల్ ఎగ్గే, కానీ ఇంకొక ఎగ్ ఉంది. అది ఆఖరికి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి 4 గుడ్లు వాడుతున్నా. ఎలా వాడుతున్నా అనేది చూసేయండి. బాగా వేడెక్కింది. ఇందులో పైనుంచి కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్, వదినా. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక బౌల్లో 3 గుడ్లు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, బాగా బీట్ చేసుకోవాలి. బాగా కాగుతున్న నూనెలో బీట్ చేసుకున్న ఎగ్ని వేసేయాలి. ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలి. ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన బీన్స్, డైమండ్ షేప్లో తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపొరక, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాస్మతి అన్నాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా అరోమాటిక్ పౌడర్, కొద్దిగా లైట్ సోయా సాస్, కొద్దిగా వెనిగర్, ఉల్లి పొరక కింద భాగం, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు
వదిన ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన ఉల్లి పొరక, అలాగే స్క్రాంబుల్డ్ ఎగ్, చిన్న మంటలో వేగే వరకు మిక్స్ చేసుకోవాలి. వదిన ఎలాగో స్టీమ్ రావడానికి 1 నిమిషం పడుతుంది కాబట్టి ఈ సామాగ్రి అంతా తీసేస్తా. వదిన మంచిగా స్టీమ్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ప్లేటింగ్. ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఎగ్ని పెట్టేసుకోవాలి. దీని పైనుంచి అలా 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 స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక. ఆహా, వదిన వేడి వేడి చిల్లీ చికెన్, దాంతోపాటు డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అద్భుతమైన కాంబినేషన్ కదా. ఏంటి మరొకసారి రెసిపీ కావాలా? అయ్యో, మీకోసం ఆ మాత్రం చేయాలేనా? మరొకసారి రెసిపీని రిపీట్ చేస్తున్నాను, చూసేయండి. చిల్లీ చికెన్ చేసుకునే విధానం. ముందుగా బౌల్లో బీట్ చేసిన ఎగ్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ కి ఈ మిశ్రమాన్ని పట్టించి నూనెలో వేసి వేయించుకోవాలి. అందులోనే ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఉడుకు వచ్చాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి కలుపుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే చిల్లీ చికెన్ రెడీ. డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసామంటే, ముందుగా కడాయిలో నూనె వేసి ఒక ఎగ్ బ్రేక్ చేసి పెప్పర్, సాల్ట్ వేసి ఫ్రైడ్ ఎగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 గుడ్లు బ్రేక్ చేసి వేసి ఉప్పు వేసి బీట్ చేసుకొని నూనె వేసుకున్నాక కడాయిలో వేసి మిక్స్ చేసి స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ వేసి వేయించి కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి మిరియాల పొడి, అరోమాటిక్ పొడి, లైట్ సోయా సాస్, వెనిగర్, ఉల్లి పొరక కింద భాగం వేసి కలిపి సన్నగా తరిగిన ఉల్లి పొరక, స్క్రాంబుల్డ్ ఎగ్స్ వేసి కొంచెం సేపు వేయించుకుంటే డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పైనుండి ఫ్రైడ్ ఎగ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుంది. ఆహా, ఇలా చూస్తుంటే లాలాజలం వస్తుందయ్యా. ఏదేమైనా వదిన, నా వంటల తర్వాతే ఏదైనా. అది ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను వదిన. ఇప్పుడు వయసు పెరుగుతుంది అని బాధపడితే ఏమొస్తుంది చెప్పండి? వయసు పెరుగుతుంటే పెరగాల్సింది ఏంటంటో తెలుసా? వయసు పెరుగుతుంటే వివేకం పెరగాలి, వయసు పెరుగుతుంటే ఆలోచన పెరగాలి, వయసు పెరుగుతుంటే మంచి చెడులపై విచక్షణ పెరగాలి. అంతేకాని భయం కాదు. మా అపార్ట్మెంట్ వాళ్ళంతా ఒకటే భయపడుతున్నారు. అంతెందుకు వదినా, ఈ మన 404 402 రవికాంత్ అనే ఒక ఆయన ఉంటారు. ఆయన వయసు 49. 49 అయితే ఏంటి అంటున్నారేమో. 49 అని 4 ఏళ్ల నుంచి చెప్తున్నాడు. ఎక్కడైనా అమ్మాయి వయసు, అబ్బాయి జీతం చెప్పొద్దు అంటారు, కానీ ఈయనకి వయసు చెప్పుకోవడానికి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏంటొద్దునా నా వయసా? ఇప్పుడే చెప్పానా? ఇప్పుడే చెప్పానా ఆడవాళ్ళ వయసు, మగవాళ్ళ జీతం అడగొద్దని? అమ్మో, ఇంకొద్దిసేపు ఇక్కడ ఉంటే మరి మీ ఆయన జీతం చెప్పు అని కూడా అంటారు. నాకు తెలుసు, నేను పక్కకెళ్ళి తింటా, ఆగండి. అమ్మో.